విశాఖ రాజధానిపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల తర్వాత విశాఖ నుంచే పాలన సాగిస్తానని ప్రకటించారు. మళ్లీ గెలిచి వచ్చాక విశాఖలోనే ప్రమాణ స్వీకారం చేస్తానని చెప్పారు. విశాఖ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని జగన్ అన్నారు. అయితే అమరావతి రాజధానికి తాము వ్యతిరేకం కాదని అన్నారు. My stay would be in Vizag. In fact, my swearing-in ceremony also would be in Vizag. This is my commitment to Vizag of having Amaravati as a capital. There is nothing against it. In fact, I am one person who advocates the view that Amaravati should also have a legislative capital. In fact, I'm also one person who advocates the view that Kurnool should also have a judicial capital. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి జార్జ్ మనకు అందిస్తారు. జార్జ్, మరోసారి విశాఖ రాజధాని అంశానికి సంబంధించి సీఎం జగన్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. అసలు ఆయన ఏమన్నారు? రాజధాని అంశంపై మరొకసారి సీఎం కీలక వ్యాఖ్యలు చేశారు. ఎందుకంటే ఇప్పటికే విశాఖ నుంచి పరిపాలన కొనసాగించాలని భావించినప్పటికీ అనేక కోర్టు కేసులు ఉన్నాయి. అనేక ప్రతిపక్షాలు అర్ధాంతరంగా ఈ కేసులు వేశారు. సీఎం ఇక్కడ ఉండకూడదంటూ తప్పుడు ప్రచారాలు చేశారంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు. ఏదేమైనప్పటికీ ఎన్ని అడ్డంకులు వచ్చినా కానీ విశాఖ నుంచే పరిపాలన కొనసాగిస్తాను. వచ్చే ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఇక్కడే ప్రమాణ స్వీకారం చేస్తాం. ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం ఎక్కడి నుంచే పరిపాలన అనేది కొనసాగుతుందంటూ చెప్తూ ఉన్నారు. అంతేకాకుండా విశాఖను అన్ని విధాలుగా డెవలప్ చేయవలసిన ఆవశ్యకత ఇంకా ఉంది. ఎందుకంటే ఇప్పటికే బెంగళూరు, హైదరాబాద్ లాంటి నగరాలను తలదన్నే విధంగా అభివృద్ధి చేసేగల సత్తా విశాఖలో ఉంది. కాబట్టి ఆ నగరాలకు ధీటుగా ఇది పోటీ పడే విధంగా దీన్ని అభివృద్ధి చేస్తామని చెప్తున్నారు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక అలాగే అమరావతికి సంబంధించి కూడా ఆయన కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. అమరావతికి మేము ఎప్పుడూ కూడా వ్యతిరేకం కాదు, కానీ అక్కడ ఉన్న పరిస్థితుల దృష్ట్యా విశాఖపట్నంలో అన్ని మౌలిక సదుపాయాలు ఉన్నాయి కాబట్టి అందుకనే విశాఖను పరిపాలన రాజధానిగా మేము చెబుతూ ఉన్నాము. అమరావతిని శాసన రాజధానిగా కొనసాగిస్తామని చెప్తూ ఉన్నారు. ఎందుకంటే అక్కడ ఇప్పుడు గనక అభివృద్ధి చేయాలంటే కూడా దానికి లక్షల కోట్లు ఖర్చు అవుతుంది. అంత లక్షల కోట్లు ఖర్చు పెట్టి ఇప్పుడు రాజధానిని నిర్మించేంత స్తోమత ఆంధ్రప్రదేశ్కు లేదు. కాబట్టి ఖచ్చితంగా విశాఖ నుంచే పరిపాలన కొనసాగిస్తామని చెప్తున్నారు. అంతేకాకుండా కర్నూలు సైతం కూడా న్యాయశాఖ రాజధానిగా చేస్తామంటూ కూడా ఆయన చెప్పారు. మరి ముఖ్యంగా విశాఖను భవిష్యత్తులో ఏ విధంగా అభివృద్ధి చేయాలనే దాని మీద పారిశ్రామికవేత్తలతో ఆయన ఒక క్లియర్ కట్గా చెప్పడం జరిగింది. ఎందుకంటే విశాఖలో పలు పెట్టుబడిదారులంతా కూడా విశాఖ వైపే చూస్తూ ఉన్నారు. కాబట్టి రాబోయే కాలంలో ఏపీ రాజధానిగా అంటే వచ్చే ఎన్నికల్లో గెలిచిన తర్వాత నుంచి ఆంధ్రప్రదేశ్ రాజధానిగా విశాఖపట్నం ఉండకపోతుంది. కాబట్టి దీనికి సంబంధించి అనేక అభివృద్ధి కార్యక్రమాలు సైతం కూడా చేపడుతున్నాము. దాంట్లో భాగంగా మెట్రో రైలు ఒకటి, చెన్నై కారిడార్ ఒకటి, మరి ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక భోగాపురం ఎయిర్పోర్ట్ వంటి అంశాలను కూడా ఆయన ప్రస్తావించడం జరిగింది. అంతేకాకుండా అన్ని విధాలుగా విశాఖను మరింత అభివృద్ధి చేస్తాము. హైదరాబాద్, బెంగళూరు లాంటి నగరాలను తలదన్నే వీటిలో ఈ నగరాన్ని ప్రపంచ పటంలో ఉంచుతామంటూ కూడా ఆయన తెలపడం జరిగింది. అయితే రాజధాని అంశం మీద చూసుకున్నట్లయితే కనుక ఆయన చేసిన వ్యాఖ్యలు మరొకసారి చూసుకుంటే కనుక ఇక్కడి నుంచే పరిపాలన చేస్తామంటూ కూడా ఆయన స్పష్టం చేశారు. ఎందుకంటే ఇప్పటిని చూసుకున్నట్లయితే కనుక ఎప్పటి నుంచి విశాఖ పరిపాలన రాజధాని కొనసాగిస్తారంటూ కూడా అనక ఉత్కంఠ అయితే నెలకొని ఉంది. అయితే ఈ నేపథ్యంలో ఆయన సైతం ఒక క్లియర్ కట్గా ఒక సమాధానాన్ని సైతం కూడా ఇచ్చారు. ఎందుకంటే దీని మీద అనేక కోర్టు కేసులు నడుస్తూ ఉన్నాయి. సుప్రీంకోర్టులో సైతం కూడా కేసు నడుస్తూ ఉన్న నేపథ్యంలో అనేక న్యాయపరమైన చిక్కులు ఉన్న కారణంగానే ఇక్కడి నుంచి పరిపాలన చేయలేకపోతున్నాము. కానీ నాయకుడిగా తప్పు ఆలోచన ఉంటే నగరాలు అభివృద్ధి చెందవు. విశాఖలో గనక అంటే సీఎం విశాఖలో ఉండి గనక ఈ పరిపాలన గనక చేస్తున్నట్లయితే గనక పెట్టుబడిదారులు సైతం కూడా ఆకర్షితులతో అనేక పెట్టుబడులు వస్తాయి, అభివృద్ధి పరంగా ముందుకు వెళుతూ ఉంది అని కూడా ఆయన స్పష్టం చేయడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో సైతం కూడా తాను ఎన్నికల్లో గెలిచి వచ్చాక ఇక్కడే ప్రమాణ స్వీకారం చేసి ఇక్కడి నుంచే పరిపాలన కొనసాగిస్తామంటూ సీఎం స్పష్టం చేశారు. జార్జ్, అలాగే ఈ పారిశ్రామిక సదస్సులో కూడా కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఏదైతే ఐటీ కంపెనీస్, ఇండస్ట్రీస్ అవన్నీ ఉన్నాయో అన్నీ ఎక్కువగా హైదరాబాద్లో ఉన్నాయి కాబట్టి విశాఖను మరింతగా డెవలప్ చేయడానికి కూడా నేను కట్టుబడి ఉన్నానన్నారు. ఈ సందర్భంగా డెవలప్మెంట్కి సంబంధించి ఎటువంటి వ్యాఖ్యలు చేశారు?
ఎస్, డెవలప్మెంట్కి సంబంధించి మొదటి నుంచి కూడా ఆయన ఒక విజన్తో ఉండడం జరిగింది. ఆ నేపథ్యంలోనే ఈ డెవలప్మెంట్కి సంబంధించి కూడా కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు వరకు చూసుకున్నట్లయితే కనుక అనేక విద్యా సంస్థలు అయితేనేమి కానీ, అనేక ఐటీ పరిశ్రమలు అయితేనేమి కానీ అవన్నీ కూడా హైదరాబాద్లోనే ఉన్నాయి. పాలన వికేంద్రీకరణ జరగకపోవడం వల్ల అన్ని పెట్టుబడులన్నీ కూడా హైదరాబాద్లో కేంద్రీకృతమయ్యాయి. కానీ రాష్ట్రం విడిపోయిన తర్వాత హైదరాబాద్ను మనము కోల్పోయాము. కానీ అంతటి ధీటుగా ఆ నగరాన్ని కానీ ఆ పెట్టుబడులు సైతం కూడా ఆకర్షించగలిగేది ఒకే ఒక్క నగరం, అది విశాఖ. అది విశాఖను కనుక మనం డెవలప్మెంట్ చేసుకున్నట్లయితే కనుక అనేక పెట్టుబడులతో పాటు అనేక జాతీయ సంస్థలు సైతం కూడా ఇక్కడికి వస్తాయి. ఇప్పటికే చూసుకున్నట్లయితే అనేక జాతీయ సంస్థలన్నీ కూడా విశాఖలోనే ఉన్నాయి. అలాగే పెట్టుబడులు సైతం కూడా ఐటీకి సంబంధించి కూడా విశాఖలో నెలకొని ఉందని చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఇటు బెంగళూరులో సైతం కూడా, అంటే బెంగళూరులో సైతం కూడా ఐటీ అనేది డెవలప్మెంట్ అవుతూ ఉంది. ఎందుకంటే అలాంటి నగరాలను మనము, అంటే ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్ విభజన నేపథ్యంలో హైదరాబాద్ లాంటి ఒక గొప్ప నగరాన్ని మనము కోల్పోయాము. కాబట్టి అంతటి కన్నా, అంటే దాన్ని తలదన్నే విధంగా, అంటే హైదరాబాద్తో పోటీ పడే విధంగా విశాఖ నగరం ఉంది. ఎందుకంటే ఇక్కడ అన్ని మౌలిక సదుపాయాలు ఉన్నాయి. ఇటు ఎయిర్పోర్ట్ అయితేనేమి కానీ, పోర్ట్లు అయితేనేమి కానీ, రైల్ కనెక్టివిటీ అయితేనేమి కానీ అన్నీ, అంటే ప్రపంచ దేశాలకు సంబంధించి చూసుకున్నట్లయితే కనుక కనెక్టివిటీ అనేది ఎక్కువగా ఉంది. కాబట్టి ఇక్కడి నుంచి డెవలప్మెంట్ అనేది జరగడానికి ఆస్కారం ఎక్కువ ఉంది. అందువల్లనే ఇక్కడి నుంచే పరిపాలన కొనసాగిస్తామంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. ఆ నేపథ్యంలోనే ఇక్కడ డెవలప్మెంట్ చేసేందుకు అనేక కార్యక్రమాలు సైతం కూడా చేపట్టామని చెప్తున్నారు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక పోర్టులు అనుసంధానం అనేది చేస్తామని చెప్తూ ఉన్నారు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక పోర్టులు అనేవి ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్లో చాలా కీలకంగా వ్యవహరించనున్నాయన్నట్లు కూడా ఆయన చెప్పడం జరిగింది. ఇప్పటికే కృష్ణపట్నం, మచిలీపట్నం, రాయనపట్నం వంటి పోర్టులు ఈ దీంట్లో ఎక్కువగా కీలక భాగస్వామ్యంగా ఉండబోతున్నాయి. అభివృద్ధిలో సైతం కూడా అవి కీలక భాగస్వామ్యాన్ని పోషించబోతున్నాయంటూ కూడా చెప్తున్నారు. అలాగే మెట్రో రైల్ కారిడార్ అయితేనేమి కానీ, ఇటు చెన్నై కారిడార్ అయితేనేమి కానీ ఇవన్నీ కూడా అభివృద్ధి చేస్తాము, బీచ్ రోడ్ని సైతం కూడా డెవలప్మెంట్ చేస్తామంటూ కూడా ఆయన ప్రకటించడం జరిగింది. అంతేకాకుండా ఇప్పటికే ఇటు విద్యా వైద్య రంగంతో పాటు ఇటు టూరిజంలో సైతం కూడా విశాఖ అత్యధికంగా టూరిస్టులు వస్తూ ఉన్న నగరంగా పేరుగాంచింది. ఎందుకంటే ప్రపంచంలో ఉన్న అనేక మంది టూరిస్టులు సైతం కూడా విశాఖకు వస్తూ ఉన్నారు. టూరిజం పరంగా కూడా డెవలప్మెంట్ అవుతుంది, పారిశ్రామిక పరంగా కూడా డెవలప్మెంట్ ఉంది, విద్యాపరంగా, వైద్యపరంగా అన్ని రకాలుగా కూడా విశాఖ నగరం చాలా అనువైన ప్రాంతంగా ఉంది. ఎందుకంటే ఇక్కడ అన్ని మౌలిక సదుపాయాలు కూడుతూ ఉన్నాయి. కాబట్టి కాస్త మెరుగైన డెవలప్మెంట్స్, మరికొన్ని డెవలప్మెంట్స్ కనుక చేసినట్లయితే కనుక దేశంలోనే అత్యున్నతమైన నగరాల్లో ఇది కూడా ఒకటిగా నిలుస్తుంది, ప్రపంచ పటంలో విశాఖకు పేరు ప్రఖ్యాత గాంచుతుందంటూ కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి చెప్పారు. అంతేకాకుండా దీన్ని డెవలప్మెంట్ చేయడానికి ప్రతి ఒక్కరు కూడా సహకరించాలి. పెట్టుబడులు అనేక మంది, అంటే ప్రపంచ పటంలో విశాఖను నిలిపేందుకు ఇటీవలే గ్లోబల్ సమ్మిట్ని సైతం కూడా నిర్వహించాము. ఆ గ్లోబల్ సమ్మిట్ ద్వారా అనేక పెట్టుబడులు సైతం కూడా రావడం జరిగింది. ఆ పెట్టుబడులు పెట్టేందుకు అనేక సంస్థలు సైతం కూడా ఇప్పుడు ప్రజెంట్ చూసుకున్నట్లయితే కనుక పెట్టుబడులు అనేక మంది ఇన్వెస్ట్ చేసేందుకు విశాఖ అనువైన నగరంగా పెట్టుబడిదారులు కూడా భావిస్తూ ఉన్నారు. కాబట్టి వారందరితో పాటు విశాఖ ప్రజలతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా, అంటే రాష్ట్రానికి ఒక ఐకానిక్ నగరంగా విశాఖపట్నాన్ని తీర్చిదిద్దుతామంటూ కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి చెప్పారు. రైట్, థ్యాంక్ యూ జార్జ్. My stay would be in Vizag. In fact, my swearing in ceremony also would be in Vizag. This is my commitment to Vizag. And now, what is the vision for Vizag? See, we need to have 10-year vision. We would have to own this city, christen the city as executive capital, become part of the city, and have a 10-year vision. You know, we need to have a roadmap which is workable, which is doable. It cannot be a roadmap where we just dream big but yet achieve nothing, because it is impractical. Not so. We need to have a practical solution, we need to have a practical approach, and we need to have a vision which is realizable in 10 years' time. Of course,
This vision is one vision which cannot be alone done by the state government. It would have to be the state government, it would have to be the central government, it would have to be a PPP model, it would have to be encouraging private people also to become part of the vision. All these people become part of this vision, only then we can realize Vizag is the next competitor in a decade's time to Hyderabad, Bangalore or Chennai. In fact, why I was opposed to the idea of having Amaravati as a capital. There is nothing against it. In fact, I'm one person who advocates the view that Amaravati should also have a legislative capital. In fact, I'm also one person who advocates the view that Kurnool should also have a judicial capital. Nothing against it. But then, the fact of the matter is, Amaravati is on a virgin land. 50,000 acres of barren land. Nothing there. And according to them, just to provide for the basic infrastructure, that is these roads, the water, electricity, and these kind of basic infrastructure alone, according to their own calculations, with the DPR that they have produced, costs almost 2 crores per acre, which is on a 50,000 acres of barren land. If one were to just lay these basic infrastructure requirements put in place, we're talking about 1 lakh investments, 1 lakh crores of money, which would have to be put in before any buildings could come up or before we could talk about anything else other than the basic roads or the basic electricity or the basic water or the basic stuff. Now, per se, does anybody have 1 lakh crores to be pumped in? And if this 1 lakh crores were to be pumped in today, it's going to cost 1 lakh crores. But if this 1 lakh crores would be pumped in maybe in 20 years' time, presuming 5,000 crores of outlay every year, approximately, what one could actually probably afford. So there's nothing there. Then you're talking about 20 years. Then in 20 years' time, 1 lakh crore probably would become 7, 8 lakhs or 10 lakh crores. The expenditure what you thought about as 1 lakh crores today, in 20 years would actually be 10 lakhs, 15 lakhs. Probably the net present value calculations of probably 1 lakh crores 20 years down the line would probably be, one were to calculate 1 lakh crores today, 20 years down it would be 10 lakhs, 15 lakhs, 20 lakh crores. And which is going to be a dream chasing. You would never be anywhere. That is the reason why I say I'm nothing against it. It's only something that we can't do it. Whereas here in Vizag, we have a place which already has this basic infrastructure put in place. We already have roads. We already have good roads. We already have electricity, good electricity. We have good water connections. We have good everything. Basic infrastructure is already put in place. So all what we need to do is, given that finishing touches, just give it a little bit of finishing touches, and it would transform into something much more